నమస్తే అన్న. నమస్తే అమ్మ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాదాపు 20 రోజుల పైనే అవుతుంది ముఖ్యమంత్రిగా. మరి 20 రోజుల్లో ఎలాంటి మార్పులు చూశారు? రాష్ట్రం ఎలా ఉంది పరిస్థితి, ఏం చెప్తారా? రాష్ట్రంలో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మార్పులు చాలా జరిగినాయి. ఆయన సూపర్ 6లోనే భాగంగా తీసుకుంటే మనం పింఛన్ 3,000 నుంచి 4,000 చేశారు. వికలాంగుల పింఛన్ 3,000 నుంచి 6,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్ త్వరలో మనం ప్రారంభించబోతున్నాం. అలాగే రేపు జూలై 8వ తారీఖున ఉచిత ఇసుక అనేది ప్రారంభమవుతుంది. ఈ విధంగా రాష్ట్రం అభివృద్ధి చంద్రబాబు గారు అనేక రకాల ఆయన పెట్టిన పథకాలన్నీ ముందుకు తీసుకెళ్తారని చెప్తున్నాను. అంటే ఇక్కడ మరో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కూడా వినే ఉంటారు. నేను చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తున్నాను, హింసా రాజకీయాలు ఆపుకోవాలి, ఈయన ప్రోత్సహిస్తున్నాడు, పులివెందుల్లో కూడా హింసా రాజకీయాలు అనే వాటికి బీజం వేశాడని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను హెచ్చరిస్తాను అంటున్నారు చంద్రబాబు నాయుడిని. మరి ఎటువంటి సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ప్రెస్ మీట్ ఇవాళంతా అంబటి రాంబాబు గారు రాసిచ్చినట్టు ఉంది. ఏనాడు మేము కక్ష సాధింపు రాజకీయాలు చేయాలని అనుకోలేదు. 100 రోజు పరిపాలనలో ఎగ్జాంపుల్ గంగూరులోనే తీసుకుంటా. నేను ఎక్కడో అవసరం ఇక్కడ శిలాపాలకాలు అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు ఉన్నప్పుడు గతంలో శిలాపలకాలు పగలగొట్టారు. తర్వాత సారథి గారు గెలిచినప్పుడు పగలగొట్టేశారు. ఇవన్నీ తర్వాత మొన్న కూడా గ్రామ సభ జరిగితే మేము ఇదే ప్రశ్నించాం వాళ్ళకి, మా శిలాపలకాలు మా ప్లేస్లో పెట్టండి, అసలు మీరు ఎందుకు పగలగొట్టారు? మొన్న మా ఎమ్మెల్యే గారు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గెలిచిన తర్వాత బోడే ప్రసాద్ గారు వస్తే ఫస్ట్ సారి వాటర్ ట్యాంక్ శంకుస్థాపన చేయడానికి వచ్చారు. ఆనాడు నేను వాళ్ళందరినీ అదే అడిగా, నా శిలాపలకాలు నాకు పెట్టాలి. నేను తలుచుకుంటే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీకు ఇప్పుడే నేను పగలగొట్టి చూపిస్తానని ఆయన. నేను ఆ రోజు మా ఎమ్మెల్యే గారి సమక్షంలో ఇలాంటివన్నీ మేము చేయమని, పార్టీ మనకు కట్టుబడి ఉండాలి, నారా చంద్రబాబు నాయుడు గారు మనకు మంచి పిలిపించారు, ఆ విధంగా ఎమ్మెల్యేలు చెప్పారు, మేమంతా కట్టుబడి ఇలా రాక్షస పరిపాలన మేమైతే చేయకూడదని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే నిన్న చూసాం మనం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు భేటీ, ఎలా అనిపించింది, అసలు ఏం చెప్తారని? రేవంత్ రెడ్డి గారిది చంద్రబాబు గారు భేటీ తీసుకుంటే ప్రజలు చాలా సంతోషపడ్డారు. గురు శిష్యులు కలిశారు. ఇప్పుడు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దగ్గరికి మనం ఆహ్వానం వెళ్ళి కలవడం చాలా ఇది. రేపు మనకి రాజధాని ప్రత్యేక హోదా అనే విధాలుగా రేవంత్ రెడ్డి గారు కూడా తోడయ్యి, అలాగే చంద్రబాబు గారు తోడయ్యి ప్రజలకి ఇప్పుడు అమరావతి లేదు, అమరావతి డెవలప్ ముందుకు సాగుద్ది, అలాగే ప్రత్యేక హోదా ప్రజలు రావట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే విమర్శిస్తున్నారు. సాధ్యమైతే అది కూడా మేము సాధించి చూపిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, నేను మంచి చేశాను, ఆ మంచి అంతా ఏమైపోయింది, ఎన్నో లక్షల డబ్బులు ఇచ్చాను అక్క చెల్లెమ్మలకి అని కూడా మాట్లాడుతున్నారు కదా, ఏం చెప్తారు? అక్క చెల్లెమ్మలకు నువ్వు అన్ని డబ్బులు ఇచ్చావు, అవ్వాతాతలకు పింఛన్లు పెంచావు, కానీ అవ్వాతాతలు కూడా నీకు తండ్రి లేని పిల్లోడిని అన్యాయం ఎందుకు చేశారంటే జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసిన అసెంబ్లీలో వ్యాఖ్యలను కానివ్వండి, అనేక రకాలుగా నువ్వు ప్రజలను హింస పెట్టింది ప్రజలందరూ గుర్తు తెలుసుకున్నారు. అందుకే నీ ఫ్యాన్కి రెక్కలు ఓడిపోయేటట్టు ప్రజలు ఓటమిని ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అసలు డిప్యూటీ సీఎం గారు ఆయన చేసే పనితీరు ఎలా అనిపించింది ఈ నెల రోజుల్లో? పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అనుభవం లేకపోయినా ఈ రోజు ఆయన గెలిచారు ఎమ్మెల్యేగా. ఎంతోమంది అనేక మాటలు అన్నారు ఆయన్ని. గెలవగానే ఆయనకి గ్రామీణ అభివృద్ధి కార్యక్రమం ఉప ముఖ్యమంత్రిగా ఆయన స్పీడప్ చేశారు. ప్రతి వాటర్ ట్యాంకులు కూడా క్లీనప్ చేయమని చెప్పి అందరికీ హెచ్చరించారు. కలెక్టర్లు కూడా ఇప్పుడు పనిలో భాగంగా అందరూ ప్రతి గ్రామాన్ని పరిశీలించి ఎక్కడైనా సరే పరిశుభ్రంగా లేకపోయినా అన్ని పరిశుభ్రంగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినందుకు మాకు ధన్యవాదాలు.